హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జున్ను లేకుండా ఇన్స్టెంట్గా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మిల్క్ జున్ను పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో అన్న దొరుకుతుంది. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్. ఇది మేము ఈ కప్పుతో మెజర్ చేసాము. 1 కప్ జున్ను పౌడర్ ఉంది. 1 కప్ జున్ను పౌడర్కి 1 కప్ బెల్లం పొడి తీసుకున్నాం. బెల్లం పొడి బదులుగా మనము బెల్లం తురుమన్నా తీసుకోవచ్చు, లేదా షుగర్ అన్నా తీసుకోవచ్చు, కానీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ పచ్చి పాలు తీసుకున్నాం. ఆవు పాలు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం మిరియాల పొడి తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టీమ్ పెట్టుకోవడానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాము. దాంట్లో చిన్న బౌల్ పెట్టేసి వాటర్ బాయిల్ చేద్దాము. వాటర్ బాయిల్ అవుతున్న లోపల ఈ పాలు తీసుకున్నాం కదా, ఈ పాలల్లో జున్ను పౌడరు, బెల్లం తురుము, బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పొడిలో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకుందాము. ఆ బెల్లం పొడి ఆ పౌడర్ 2 పాలల్లో బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ చేసాము. దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. టీ వడగట్టుకునే స్ట్రెప్ పెట్టి దాంతో ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు వడగట్టేసుకున్నాం కదా, ఇందాక మనము స్టీమ్కి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకోవడానికి వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా, వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ ఫిల్టర్ చేసుకున్న మిశ్రమ గిన్నె అందులో పెట్టేయాలి. అలాగే ఒక 1 స్పూను మిరియాల పౌడర్ తీసుకున్నాము. యాలక్కాయల పొడి అయినా వేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్. మేము మిరియాల పొడి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు 15 మినిట్స్ స్టీమ్ చేయడానికి అది పెట్టాము. 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. ఇట్లా లిడ్తో కవర్ చేసుకొని ఇప్పుడు మనం 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తాం. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూస్తున్నాము. ఇలా మనం స్పూన్ కానీ చాక్ కానీ గుచ్చితే మనకేం అంటుకోకుండా ఇలా వస్తే అది పూర్తిగా బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా తినాలనుకునే వాళ్ళు ఇట్లాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లగా తినాలనుకుంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మనకి జున్ను రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టి తినాలనుకునే వాళ్ళు కాసేపు బయట పెట్టి చల్లారిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ రీఫ్రిజిరేట్ చేసి తింటే చల్లగా జున్ను రెడీ. జున్ను ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వేడివేడిగా తింటున్నాము. యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.